इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब तेलंगाना अक़लियती मालियती कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल ने आज महबूब नगर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि महबूब नगर और रियासती सतह पर सियासी मैदान में अहम किरदार अदा करने वाले अनजहानी जगदीश रेड्डी के मुजस्समे की नक़ाब कुशाई 4 सितंबर बरोज़ जुमेरात पद्मावती कॉलोनी में ग्रीन बेल्ट में अमल में आएगी। उबैदुल्ला कोतवाल ने बताया कि इस नक़ाब कुशाई प्रोग्राम में पीसीसी सदर महेश गौड़ और डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का और ज़िले से ताल्लुक़ रखने वाले रियासती वज़रा जुपल्ली कृष्णा राव और वाकिटी श्रीहरी, मुत्तहदा ज़िले के रुकन असम्बली और अवामी नुमाइंदे शिरकत करेंगे। उबैदुल्ला कोतवाल ने कहा कि कांग्रेस पार्टी ने उनकी खदमात की निशानदही करते हुए मुजस्समे की नक़ाब कुशाई अमल में लाई है। उन्होंने कहा कि जगदीश रेड्डी ने हमेशा कांग्रेस के अज़ाइम को साथ लेकर चला और हमारी खुशनसीबी है कि हमें उनके साथ काम करने का मौका मिला। उन्होंने कांग्रेस पार्टी के तमाम कायदीन और अवामी नुमाइंदों से अपील की कि मुजस्समे की नक़ाब कुशाई प्रोग्राम में शिरकत को यकीनी बनाएं। इस मौके पर टीपीसीसी के जनरल सेक्रेटरी संजीव मुदिराज, विनोद कुमार, सीनियर कायदीन सत्तूर चंद्र कुमार गौड़, लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, रियासती तर्जुमान ज़हीर अख्तर, सीजे बेनहर, उवैस अजबत के अलावा दीगर मौजूद थे। మిత్రులారా, మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో అలాగే రాష్ట్ర రాజకీయాల్లో విద్యార్థి నాయకునిగా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమాలను చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో విద్యార్థి దశ నుంచే నాయకత్వం వహిస్తూ ప్రధానంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ నిర్మాణము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళి మా అందరికీ నాయకుడైన స్వర్గీయ జగదీష్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ రేపు 4 తారీఖు పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు, డిప్యూటీ సీఎం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు కృష్ణారావు గారు, శ్రీహరి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఒక మహానాయకుని జ్ఞాపకార్థం ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఓ నిర్ణయం తీసుకొని ఆయన సేవలను గుర్తించి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకుంటున్నాం. నాయకుని విగ్రహ ప్రతిష్ఠ అనేది తరతరాలకు ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ప్రజా జీవితంలో పాత్ర, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావజాలము, ప్రజాస్వామ్యము అని ఎప్పుడు చెప్పేవాడు. భారతదేశంలో రాజకీయ పార్టీ ఎంత బలంగా ఉంటుందో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు. నేను, నాతో పాటు ఉన్న చాలామంది ఇక్కడ ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం మాకు దక్కింది. ప్రధానంగా విద్యార్థి దశలో మేము భావజాలం ఉంటే ఆ భావజాలం గురించి మాకు నచ్చజెప్పి, లేదు ఈ సమాజం కొరకు, దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఓ పరిష్కారం అని చెప్పి ఆ రోజుల్లో దాదాపు 40 ఏళ్ల క్రితము మాకు బోధించి, మాకు ఒప్పించి కాంగ్రెస్ పార్టీ భావజాలం వైపు తిప్పిన నాయకుడు జగదీష్ రెడ్డి గారు.
ఆయన ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిండ్రు. దాంతోపాటు టీడీపీ హయాంలో ఈ జిల్లాలో సాగు తాగులకు సంబంధించి ఉద్యమం రచించి కొల్లాపూర్ నుంచి నారాయణపేట వరకు అతను, డాక్టర్ మల్లు రవి, చాలామంది నాయకులు కలిసి పాదయాత్ర చేసి, దాని తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు కాలినడకన పాదయాత్ర చేసి కలకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోడరేషను ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కనువిప్పు చేసిన నాయకుడిగా ఈరోజు జిల్లాలో పేరుంది. అదే కాకుండా అధికారం ఉన్నా లేకున్నా ఆ భావజాలంతో ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా, ఆ రోజు జరుగుతున్న ఉద్యమాల్లో జేఏసీకి కోఆర్డినేటర్గా వివరించి తెలంగాణ సాధన కొరకు కృష్ణా కమిటీ వచ్చినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ ఆయన ముందుండి నడిపించిన నాయకునిగా పేరుంది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది నాయకులు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు చాలామంది నాయకులను తయారు చేసి తీర్చిదిద్ది జిల్లా అభివృద్ధి కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేసి ఈరోజు ఒక పెద్ద పేరు సంపాదించిన నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ఈ జిల్లాలో కొంతమంది నాయకులు చరిత్రను ముద్రేసుకుంటే దాంట్లో జగదీష్ రెడ్డి గారు ఒకరని చెప్పక తప్పదు. ప్రధానంగా మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మహబూబ్నగర్ పట్టణము, ఈ పట్టణంలో ఈ కాన్స్టిట్యున్సీలో టికెట్ వచ్చినా రాకున్నా, అధికారం ఉన్నా లేకున్నా పార్టీ కొరకు సేవ చేసి పనిచేసిన నాయకుడిగా ఈ రోజున్న ఈ డీసీసీ ఆఫీస్ బిల్డింగ్, ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారు, షాబుద్దీన్ గారు, ప్రకాశన్న గారు, శ్రీనివాసాచారి గారు, అబూబకర్ అఫ్సర్ గారు, ఈ అంతా టీమ్గా ఏర్పడి ఖాదీ బోర్డులో ట్రస్టీగా ఉండి రాండు చిచ్చను ఒప్పించి ఆ రోజు ఈ భూమిని బదలాయించేసి బిల్డింగ్ కట్టడానికి మల్లికార్జున గారిని ఆర్థిక సహాయం అడిగి ఈరోజు మనం కూర్చున్న పార్టీ దేవాలయం ఉందో ఆయన చేసిన నిర్మాణం తప్పదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషులు, మిత్రులంతా కలిసి రేపు జరగబోయే 5వ వర్ధంతి అండి, 4వ వర్ధంతి, ఆ వర్ధంతి సందర్భంగా ఈ పట్టణంలో ఆయన విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి రేపు దాని ఆవిష్కరణ కార్యక్రమం పెట్టిండ్రు. నేను మీ ద్వారా 4 తారీఖు 4th రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టిండ్రు. మీ ద్వారా జిల్లా ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, కర్తలకు, నాయకులకు, ఆయన అభిమానులకు పెద్ద సంఖ్యలో ఆ వర్ధంతి సభలో పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.